ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా తిరుమలసై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో దివ్య ప్రబంధ నీరాజనం. ఊంజల్ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. నారాయణవనంలో స్వామివారికి విశేష ఆరాధనం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. మనోభీష్టాలను సిద్ధింపచేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి. వెంగమాంబ విశిష్టతను, రచనల వైభవాన్ని ఆవిష్కరించిన వక్తలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం తిరుమలసై ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. తమిళ తై నెల మఖ నక్షత్రంలో తిరుమలసై ఆళ్వార్ అవతరించారు. భక్తినే సారంగా కలిగిన వారు కనుక తిరుమలసై ఆళ్వార్ భక్తిసారులుగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా కూరతాళ్వార్ల సన్నిధిలోని తిరుమలసై ఆళ్వార్కు టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నివేదించారు. అనంతరం ఆళ్వార్లకు పూమాలలను సమర్పించి సేవాకాలం శాత్తుమొర నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం ఓంజల్ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన ఓంజల్ సేవలో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ
చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. పసిడి శోభిత స్వర్ణ ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ తన్మయత్వంతో వీక్షిస్తుండగా భాజా భజంత్రీల నడుమ నయన మనోహరంగా కరియ మాణిక్య స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు శనివారం ఇద్దరు శ్రీవారి భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన స్ట్రాటజిస్టిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పెద్దాడ సుధాకర్ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10,01,116 రూపాయల డీడీని ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ట్రార్ వైవి కృష్ణారావు, హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ వై లక్ష్మీబాయిలు పాల్గొన్నారు. అలాగే అమెరికాలోని ఇన్ఫా గ్రావిటీ కంపెనీకి చెందిన చంద్రశేఖర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు 10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు చంద్రశేఖర్తో పాటు వారి కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన ఆధ్యాత్మికవేత్త వై రాఘవేంద్ర 10 లక్షల రూపాయల డీడీని శనివారం సాయంత్రం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి పరిపాలనా భవనంలో అందజేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువతీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దేవేరి సమేత స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయ మొక్కలు చెల్లించుకుని నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో శనివారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి అనే విలక్షణ సాహిత్య సంగీత కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవాణి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మధుజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర తరిగొండ వెంగమాంబ సంగీత సాహిత్య వైభవాన్ని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని వెంగమాంబ గారి కృతులతో సంపుటీకరించి మేము రూపొందించడం జరిగింది. ఇందులో రకరకాల కీర్తనలు ఉన్నాయి. కొన్ని యక్షగానాల్లోటివి స్వీకరించాం, కొన్ని వేరువేరుగా ఆమె వ్రాసిన కీర్తనలు గ్రహించాం. ఇవన్నీ కూడా వెంగమాంబ గారు ఏ బాణిలో పాడారో మాకు తెలియదు. అయినా మాకు తోచిన విధంగా అందరు సంగీత దర్శకులు కూడబలుక్కొని దానికి సంగీత రచన చేసి ప్రఖ్యాత గాయని గాయకుల చేత పాడించి భూమన్ గారి సారథ్యంలో సీడీ రూపంలో ఆ 2006-2008 సంవత్సరాల్లో ఇవన్నీ తయారు చేయటం జరిగింది.
ఆ పాటలన్నీ అధ్యయనం చేసి ఈనాటి చిన్నారి గాయకులు వాటిని ఎంతో శ్రద్ధగా నేర్చుకొని ఎంత కష్టమైనా ఎంత క్లిష్టమైన వారు ఇష్టంగా వాటిని స్వీకరించి ఈరోజు మీ ముందుకు రాబోతున్నారు. వారందరినీ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, పిల్లల్లారా మీరు కూడా ఈ పాటలు నేర్చుకోండి, ఇందులో ఉన్న సాహిత్యాన్ని గ్రహించండి, పరిగ్రహించండి అని మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, శ్వేత పూర్వ సంచాలకులు భూమన్ తిరుమల తిరుపతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ రచనల వ్యాప్తికి చేసిన విశేష కృషి గురించి, అలాగే ఉపన్యాసకులు ఆచార్య భూమన కుసుమకుమారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విశిష్టతను, వ్యక్తిత్వాన్ని కూలంకుషంగా వివరించారు. ఇక సంగీత సాహిత్య సమ్మేళనంగా సాగిన ఈ భక్తి సంగీత కార్యక్రమంలో యువ గాయని గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. తరిగొండ వెంగమాంబ రచనల్లోని యక్షగానాలు, ద్విపదలు, గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి
ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పుష్యమాసోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపనోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ముందుగా వాసవీదేవికి కుంకుమార్చనలను జరిపారు. ఆపై సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేషంగా షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా నాగవల్లి దళార్చన పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గూడూరులోని శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. సకల దేవత స్వరూపమైన గోమాతకు నూతన వస్త్రాన్ని అలంకరించి కర్పూర హారతులతో పూజించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోమాతకు ప్రదక్షిణలు చేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ చౌడేశ్వరి దేవికి, శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా తునిలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవింద నామస్మరణలతో మార్మోగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి విశేష అర్చనలు చేశారు. ప్రాతకాల షోడశోపచారాలను నిర్వహించిన తరువాత పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళిని పారాయణం చేస్తూ తులసి దళార్చన, పుష్పార్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పరమశివుడి ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి మొక్కులను తీర్చుకునే భక్తులతో పురవీధులు కలకలలాడాయి. ఏటా పుష్యమాసం పౌర్ణమి పర్వదినాన ఈ ప్రాంతంలో కావడి ఉత్సవం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి కావళ్లతో ఊరేగింపుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. గర్భాలయం ఎదుట శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలను వేంచేపు చేయగా భక్తులు కావళ్లలో తీసుకువచ్చిన క్షీరంతో స్వయంగా శరవణ భవనికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ఉష్ణకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా చల్లని తల్లికి అలంకరణలు చేసి అర్చనలు జరిపారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి దుర్గా హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని కనకదుర్గమ్మను సేవించారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయంలో క్షేత్ర పరిక్రమ కార్యక్రమానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన ఆలయంలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ కుకుటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలవర్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పలకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తృభూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రిపీఠభు భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రసిద్ధ ఆలయాలు, పలు ప్రాంతాలలో ధర్మ ప్రచార వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన దేవి ఖడ్గమాల పూజల్లో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు ప్రసిద్ధ దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. భద్రాచల క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు కనుల పండుగగా జరిగాయి. శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత స్వామివారికి పూలమాలలతో సకల సుందరంగా అలంకరణలు చేసి ఆకుపూజలు నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనపాటి ట్రస్ట్ 24వ విద్వత్ సభ ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు 70 మంది ఘనపాటీలు ఈ వేద విద్వత్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదస్వస్తి, ఘనస్వస్తి, వేదాశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగుంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో తరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను
వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,412 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.